గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఏసీబీ. కాంట్రాక్టర్ మొహియుద్దీన్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయిలను ఏసీబీ విచారించనుంది. 120 యూనిట్ల గొర్రెలను ఏపీకి చెందిన రైతుల దగ్గర కాంట్రాక్టర్ మొహియుద్దీన్ కొనుగోలు చేస్తున్నాడు. 2,10,00,000 రూపాయలను రైతులకు చెల్లించకుండా తన బినామీ ఖాతాలోకి మొహియుద్దీన్ మళ్లించారన్న ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్కు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయి సహకరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొహియుద్దీన్ తమ వద్ద గొర్రెలు కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. గొర్రెల పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు ఇప్పటికే కాగ్ తమ నివేదికలో వెల్లడించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ పాత్రపై ఏసీబీ విచారించనుంది. గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఏసీబీ. కాంట్రాక్టర్ మొహియుద్దీన్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయిలను ఏసీబీ విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, గొర్రెల స్కామ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గొర్రెల స్కామ్ కి సంబంధించి గచ్చిబౌలిలో నమోదైన కేసును ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే రైతులు గొర్రెలు అమ్మిన రైతులు ఉన్నారో వారికి సంబంధించి స్టేట్మెంట్ను కూడా మొన్న రికార్డ్ చేయడం జరిగింది. ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు రావాలనే వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఏసీబీ అధికారులు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేసి విచారించబోతున్నారు. వారికి సంబంధించిన పాత్ర దీంట్లో ఉన్నట్టుగా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే కాంట్రాక్టర్ మొయినుద్దీన్ని తీసుకువచ్చి తమ వద్ద 120 యూనిట్ల గొర్రెలను తీసుకొచ్చారు. దానికి సంబంధించిన నగదు 2,10,00,000 రూపాయల నగదు మాకు రావాల్సిన నగదును చెల్లించకుండా వారి బినామీల అకౌంట్లోకి మళ్లించారని చెప్పేసి కూడా పూర్తి ఆధారాలతో సహా రైతులు ఏసీబీ అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక ఏసీబీ అధికారులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎవరెవరి పాత్ర ఉంది, ఎందుకంటే గొర్రెల స్కామ్ ఈ ఒక్క కేసే కాకుండా అంతకు ముందు విడుదలైన నిధుల్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పటికే కాగ్ నివేదిక కూడా వెల్లడించింది. అందులో అవినీతి జరిగింది వాస్తవం అని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం గత ప్రభుత్వంలో ఎన్ని నిధులు రిలీజ్ అయ్యాయి, ఆ నిధుల్లో లబ్ధిదారులకు ఎన్ని నిధులు అందాయి, మిగతావి ఎన్ని పక్కదారికి పట్టాయనే పూర్తి వివరాలు విచారణ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి రైతులే స్వయంగా ఆరోపించారు. కాబట్టి ఆయన ఓఎస్డీ కళ్యాణ్ పైన కూడా ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. ఆయన పశుసంవర్ధక శాఖలోని కీలకమైన ఫైల్స్ ని ప్రభుత్వం మారిన వెంటనే ఒక ఆటోలో తరలిస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ ఫైల్స్ ని ఎందుకు తరలించాడు, ఎవరు ఆదేశాల మేరతో ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనే విచారణ మాత్రం అటు నాంపల్లి పోలీసులు చేస్తున్నారు. దీనిపైనే ఏసీబీ అధికారులు కూడా దానికి సంబంధించిన వివరాలు తీసుకొని అసలు కళ్యాణ్ కి సంబంధించి ఎందుకు ఫైల్స్, కీలకమైన ఫైల్స్ ని ఆటోలో తరలిస్తున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీటన్నిటిపైన మొత్తం ఎన్ని అంటే ఇప్పుడు 2,10,00,000 మాత్రం నేరుగా బాధితులు కనబడుతున్నారు. మిగతా నిధుల్లో ఎంతమందికి ఈ వాటా చేరింది, ఎవరెవరి పాత్ర ఉంది, వీటన్నిటిపైన కూడా ఏసీబీ విచారించబోతుంది. ఎందుకంటే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనబడుతుంది. ఇటు కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కూడా ఇప్పటివరకు ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రైతులు తమకు రావాల్సిన 2,10,00,000కు సంబంధించిన అకౌంట్ ని తమ అకౌంట్స్ కాకుండా వేరే అకౌంట్స్ కి మళ్లించినట్టు ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకు సంబంధించి ఎన్ని యూనిట్లు ఇప్పటివరకు ఇప్పుడు 120 యూనిట్లకు సంబంధించి
విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఆ స్కీమ్ మొదలైనప్పటి నుంచి కూడా కాంట్రాక్టర్ల మధ్యనే ఇదంతా కూడా దళారు వ్యవస్థ నడిచింది. కాబట్టి మొత్తం పశుసంవర్ధక శాఖలో ఎంతమంది లంచాలు తీసుకున్నారు, ఈ కాంట్రాక్టర్లు ఎన్ని నిధులు పక్కదారి మళ్లించారు, పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఈ రోజు ఆ అధికారులను పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి ఆ ఆధారాలన్నిటి కూడా ముందు ఉంచి ఇటు అసిస్టెంట్ డైరెక్టర్లను అటు మోయినుద్దీన్ కూడా విచారించి అసలు ఈ స్కామ్ అంతా కూడా ఎలా పాల్పడ్డారు, ఎందుకు పక్కదారి నిధులు మళ్లించారు, మొత్తానికి రైతులకు రావాల్సిన పల్నాడు, గుంటూరు, ప్రకాశం చెందిన 17 మంది రైతులకి అమౌంట్ రావాలి. ఈ అమౌంట్కి సంబంధించి మొత్తం కొట్టేయడంపై ఏసీబీ అధికారులు కూడా పూర్తిగా వారికి హామీ ఇచ్చారు. ఎందుకంటే రైతులకి ఈ నగదంతా కూడా రికవర్ చేసి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి నమ్మకం ఉంది మాకని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కానీ ఈ కేసులో మొత్తం పశుసంవర్ధక శాఖకు సంబంధించిన డైరెక్టర్ పాత్ర, అదేవిధంగా దీనికి ఎవరెవరు కాంట్రాక్టర్లు గొర్రెల పంపిణీ చేశారు. ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఏపీ నుండే ఎక్కువగా గొర్రెలు కొనుగోలు చేసి ఇక్కడ తెలంగాణలో లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. ఒక యూనిట్కి 20 గొర్రెలతో పాటు ఒక గొర్రె పొడేలను అందించారు. కానీ అవి కూడా 1,40,000 రూపాయల బడ్జెట్, అంటే రైతు 44,000 రూపాయలు కడితే మిగతాదంతా కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద అందించడం జరిగింది. ఇందులో కూడా 60,000 రూపాయల విలువైన గొర్రెలు కూడా లబ్ధిదారులకు అందించలేదనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి విచారణ జరిపితే ఈ స్కామ్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ పాత్ర పైన కూడా విచారించబోతున్నారు. ఆయన ఫైల్స్ మాయం చేశాడు కాబట్టి గతంలో విడుదలైన నిధులు అంటే 6,000 కోట్లకు పైగా గొర్రెల స్కీమ్ కి విడుదల చేసిన గత ప్రభుత్వము, అందులో ఎంతమంది లబ్ధి పొందారు, అసలు ఎంతమందికి గొర్రెలు అందాయి, ఇంకా అందని వారు ఎంతమంది ఉన్నారు, డబ్బులు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటిపైన కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.